జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నిరసనలు మిన్నంటాయి. గత కొన్నేళ్లుగా చీపురుపల్లిని అంటిపట్టుకొని ఉన్న టీడీపీ నేత జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు ఆ పార్టీ మొండి చేయి చూపించింది. నాగార్జునకు కాకుండా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది టీడీపీ. దీంతో ఒక్కసారిగా చీపురుపల్లి క్యాడర్ ఉద్వేగానికి లోనైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నిరసనలు మిన్నంటాయి. గత కొన్నేళ్లుగా చీపురుపల్లిలోని అంటిపెట్టుకొని ఉన్న టీడీపీ నేత జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు ఆ పార్టీ మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి పాడేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే గిడ్డీశ్వరికి కొంత సీటు కేటాయించకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు భారీగా దహనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కిల్లో వెంకటరమణ నాయుడుకు టీడీపీ అధిష్టానం కేటాయించడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో బొగ్గుమన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నిరసనలు అయితే మిన్నంటాయని చెప్పుకోవచ్చు. గత కొన్నాళ్ళుగా చీపురుపల్లిలో అంటిపెట్టుకుని ఉన్నటువంటి టీడీపీ నేత జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నాగార్జున వర్గీయులంతా కూడా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఫ్లెక్సీలు అలాగే పాంప్లెంట్లు వాటికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను తగలబెట్టి కొంత నగర వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి కిమిడి కళా వెంకటరావుకు చీపురుపల్లి సీటు కేటాయించడంతో ఒక్కసారిగా చీపురుపల్లి క్యాడర్ మొత్తం కూడా ఉద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోపక్క పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం వస్తువులన్నీ కూడా బయటపడేసి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ తో మొత్తం అన్ని తగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే మొదటి నుంచి పార్టీతో జనసేనకి సీటు కేటాయిస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గంటాకు జనసేన సీటు వస్తుందని మొదటి నుంచి ఆశించినటువంటి నేపథ్యంలో పంటకల్ల సందీప్ ఇస్తారన్నటువంటి పరిస్థితిలో అక్కడ గంటా శ్రీనివాసరావు కేటాయించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వర్గాలంతా కూడా కొంత వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చీపురుపల్లి నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి పాడేరు ఏజెన్సీ అలాగే భీమిలి నియోజకవర్గాల్లో తమ మొదటి నుంచి ఆశించి ఉన్నటువంటి క్యాండిడేట్లకు కాకుండా వేరే వ్యక్తులకు సీటు కేటాయించడంపై ఒక్కసారిగా టీడీపీ శ్రేణులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. టీడీపీలో మొదటి నుంచి కష్టపడినటువంటి సీనియర్ నాయకులకి సీట్లు కేటాయించకుండా ఇతర వ్యక్తులకు సీట్లు కేటాయించడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమిలో భాగంగా గెలుపు తమ ధ్యేయంగా సీట్లు కేటాయిస్తున్నామంటూ ఒక పక్క టీడీపీ చెప్పుకొస్తున్నప్పటికీ ఇటు చీపురుపల్లిలో జరిగినటువంటి ఘటనతో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ రాజీనామా చేసి ఎవరైతే చీపురుపల్లి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఏదైతే నాగార్జునకు సీటు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి మరొక కొద్ది రోజుల్లో తమ యొక్క కార్యవర్తన ఏ విధంగా ఉంటుంది, రెబల్ క్యాండిడేట్ గా వేస్తాడా లేదా మరే ఇతర ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా వేసే ఆలోచన ఉందా అనేది కొంత చెప్పే అవకాశం ఉందంటూ కూడా నిన్న తీవ్ర భావోద్వేగానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీకి కొంత అసంతృప్తి జ్వాలలు వినబడడంతో అక్కడక్కడ శాంతియుతం చేసేందుకు ఈ యొక్క గొడవలను తగ్గుముఖం చేసేందుకు సీనియర్లు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా బొగ్గుమన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.